హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజుల్లో మన పేమెంట్స్ అన్ని యూపీఐ ద్వారా పే చేస్తూ ఉంటాం. ఫోన్పే, గూగుల్ పే, క్రెడ్ లాంటి యాప్స్ యూస్ చేసి మనం పే చేస్తూ ఉంటాం మెర్చెంట్స్కి. కానీ ఇలా యూపీఐ యూస్ చేసి మనం పేమెంట్ చేయాలంటే పేమెంట్కి సరిపడా అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఒకవేళ మన దగ్గర మనీ లేకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తూ ఉంటాం. కానీ ప్రతి మెర్చెంట్ దగ్గర మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేయలేం. ఎందుకంటే ప్రతి మెర్చెంట్ స్వైప్ మెషిన్ మెయింటైన్ చేయలేరు. సో ఇక్కడ మనకి యూస్ అయ్యే ఆప్షన్ పే త్రూ క్రెడిట్ కార్డ్ అండ్ యూపీఐ. అంటే మన యూపీఐకి మన క్రెడిట్ కార్డ్ని లింక్ చేసి బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు. అండ్ మనం ఎవ్రీ టైం కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈజీగా మన ఫోన్పే నుంచి మెర్చెంట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి క్రెడిట్ కార్డ్ నుంచి పే అయితే చేయొచ్చు. యూపీఐకి క్రెడిట్ కార్డ్ ఎలా లింక్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ప్రజెంట్ ఓన్లీ రూపే కార్డ్స్ని మాత్రమే యూపీఐకి లింక్ చేయగలం. మన ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో మన ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రొఫైల్ స్క్రీన్లో మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. మేనేజ్ పేమెంట్స్లో రూపే అండ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రూపే అండ్ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి రూపే కార్డ్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్లో కింద యాడ్ న్యూ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే బ్యాంక్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ సెలెక్ట్ చేశాక వెరిఫికేషన్ చేసుకోవాలి. వన్స్ వెరిఫికేషన్ అయ్యాక మన సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్తో లింక్ అయ్యి ఉన్న క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ అవుతుంది. వన్స్ యాడ్ అయ్యాక రూపే కార్డ్ స్క్రీన్లో మన క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. ఆ కార్డ్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ మనం యూపీఐ సెట్ లేదా రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మనం మెర్చెంట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు పే విత్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇలా మనం మన యూపీఐకి క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.